నమస్తే స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. యానాం నియోజకవర్గంలో కోట్లాది రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన జిప్మర్ మల్టీ స్పెషాలిటీ కన్సల్టింగ్ యూనిట్ యానాం శాఖను వర్చువల్ పద్ధతిలో లాంఛనంగా ప్రారంభించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ. పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావును మర్యాదపూర్వకంగా కలిసిన రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, రామచంద్రపురం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్. ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం జనసేన పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా దాట్ల బుచ్చిరాజు పేరును ఖరారు చేసిన సందర్భంగా కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం బైపాస్ జంక్షన్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నాయకులు బాణసంచా కాల్చి సంబరాలు. యానాం నియోజకవర్గంలో కోట్లాది రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన జిప్మర్ మల్టీ స్పెషాలిటీ కన్సల్టింగ్ యూనిట్ యానాం శాఖను దేశ ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ పద్ధతిలో లాంఛనంగా ప్రారంభించారు. పుదుచ్చేరికి చెందిన జిప్మర్ ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో ఆసుపత్రిలో జరిగిన ఈ సమావేశానికి పుదుచ్చేరి వ్యవసాయ శాఖ మంత్రి తేనే జయకుమార్, పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్, అశోక్ హాజరయ్యారు. ఇటువంటి కేంద్ర ప్రభుత్వం యానాంలో మరిన్ని రావాలని ముఖ్య అతిథులు ఆకర్షించారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యానాంకు చెందిన వివిధ శాఖల ఉన్నతాధికారులు, రాజకీయ పార్టీల నాయకులు హాజరయ్యారు. ಫ್ಯಾಷನ್ ತೆಗೆಯೋಣ ಮನೆಯ ಫ್ಯಾಷನ್ ಓಡು Sir, please give 5 minutes. Okay, sir. Shri Malladi Krishna Rao Garu, Honorable Special Representative at New Delhi, Government of Puducherry to dais. Welcome you all, sir. I now welcome Dr. L.N. Dorayarajan, Medical Superintendent, and Dr. Dilip Kumar Maurya, Nodal Officer to the dais. I request all यो वैद्यकस्य गुरु. Thank you, sir. I now request our respected Dr. Dilip Kumar Raju Mikisela, Chief Medical Officer, to honor Shri Malladi Krishna Rao Garu, Honorable Special Representative at New Delhi, Government of Puducherry. Thank you very much, sir, for facilitating today's guest of honors. Thank you, sir. Kindly agreed to grace the occasion and to felicitate us. Sir, we welcome you. I would like to welcome Shri Malladi Krishna Rao Garu, Honorable Special Representative in New Delhi, Puducherry, for coming and gracing this occasion. Shri Malladi Krishna Rao Garu was the person instrumental in initiating the project. We welcome you, sir. I also take this opportunity to welcome the Regional Administrator Shri Munisami Garu. ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు గారికి అదేవిధంగా జిప్మర్ వారి ప్రతి ఒక్కరికి కూడా, జిప్మర్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలండి. ఈ కార్యక్రమం ఒక భారతదేశంలోనే ఎంతో
ఎంతో మంది పేద ప్రజలకి వైద్యం అందట్లేదు అనే ఒక కారణంతో మన పుదుచేరి ప్రభుత్వంలో కానీ ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆ రోజున్న మన హెల్త్ మినిస్టర్ అయిన మల్లాడి కృష్ణారావు గారు దీన్ని ఎంత ఆయన ఉన్న స్థితిలో ఆయన్ని తీసుకొద్దామని చెప్పి చేసిన విధంగా ఆయన చేసిన కృషికి మనందరం కూడా అభినందించాల్సిన విషయమే. இன்னைக்கு நான் வந்தா இது யானமா மினி சிங்கப்பூரான்னு தெரியல. சிங்கப்பூர்ல உள்ள இந்த மாதிரி இருந்தது. அந்த அளவுக்கு வளர்ச்சி அடைஞ்சினாக்கா அவருடைய சிறப்பான பணியை சொல்லணும். அதே நேரத்தில் உங்களுடைய ஒத்துழைப்பு ஒரு காரணம். ஏன் சொல்லுதுன்னாக்கா உழைப்புக்கு என்றைக்கு மரியாதை இருக்கும். அதே மாதிரி இருவரும் இணைந்து உண்மை செயல்பட்டாங்க வர வேண்டியதுதான் மினி சிங்கப்பூர் இல்லை, சிங்கப்பூராவே யானை மாறுன்னு என்று சொல்லி விடைபெறுகிறேன். நன்றி வணக்கம். Thank you very much, sir. Now, Honorable Special Representative at New Delhi, Government of Puducherry. Kolapalli Srinivas Ashok Garu, Honorable Member of Legislative Assembly, Yanu. Our Ellen Dore Rajan, Medical Superintendent, for gracing this vacation. To be honored by Sri Malladi Krishna Rao. He was the key person who started this project from its seed level. Thank you very much, Dr. Prashant Pennumadsan. Thank you very much, ma'am, for gracing this occasion with us. ఈ హాస్పిటల్ని ఇక్కడ ఇవ్వడానికి ముఖ్యంగా మన ప్రధానమంత్రి మోదీ గారు, అలాగే 2018లో హెల్త్ మినిస్టర్గా ఉన్న నడ్డా గారు, దాని తర్వాత వచ్చిన హర్షవర్ధన్ గారు, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ ప్రీతి సుధాన్ గారు, ఒక తెలుగు ఆవిడే, ఒక 30 సంవత్సరాల క్రితం మన ఈస్ట్ గోదావరిలో ఇక్కడ పనిచేస్తున్నారు. మన అదృష్టం 2019-20 వచ్చేటప్పటికి ఆవిడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెల్త్ సెక్రటరీగా వారు వచ్చినప్పుడు వారు కూడా దీనికి ఎంతో సహాయాన్ని అందించున్నారు. అలాగే జిప్మర్ డైరెక్టర్గా కరుడా గారు కానీ, అలాగే ప్రజెంట్ జిప్మర్ డైరెక్టర్ గారు అందరూ కూడా వారికి మీ తరపున నా తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ జిప్మర్ హాస్పిటల్ ఎలా వచ్చింది అన్న విషయంలో ఒక 4 విషయాలు చెప్పి నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. 2013 జూన్ 27వ తారీఖున ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా చేయబోతున్నామని చెప్పేసి భారత ప్రభుత్వం ఆవేళ ఉన్న హోమ్ మినిస్టర్ సితంబరం గారు అనౌన్స్ చేయడం జరిగింది. ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పేసి మరుసటి రోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజాప్రతినిధులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ఎవరు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దీన్ని విడదీయడానికి కుదరదు అని చెప్పేసి యాజిటేషన్లు, రిజైన్ చేయడాలు ఇవన్నీ కూడా వచ్చాయి. అది ఒక 2-3 నెలలు జరిగింది. అప్పుడు యానం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినట్టయితే యానం కేంద్రపాలిత ప్రాంతంగా ఉండడం వల్ల 1983లో అప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్గా ఉండే కోన ప్రభాకర్ గారు యానం డెవలప్మెంట్ అవ్వాలని అనుకుంటే ఇక్కడ కొన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తేనే ఈ ప్రదేశం
ఇండస్ట్రియల్గా కానీ ముఖ్యంగా ముందుకు వెళుతుందన్న ఉద్దేశంతో దూరదృష్టితోటి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని ఈ యానం వచ్చిన చిన్న ఇండస్ట్రీ కానీ పెద్ద ఇండస్ట్రీస్ కానీ ఆంధ్ర నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినప్పుడు ఎప్పుడైతే 2 రాష్ట్రాలుగా విడిపోతుందో 2 రాష్ట్రాలు కూడా పోటీ పడి ఎక్కువగా బెనిఫిట్స్ ఇచ్చేటప్పుడు మన పాండిచేరికి సంబంధించిన యూటీలో ఉన్న యానం ఇండస్ట్రీగా ఉన్న బెనిఫిట్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయిన స్టేజ్. ఇప్పటికే చాలా వ్యాట్ ఇంప్లిమెంటేషన్ వచ్చిన తర్వాత దాని తర్వాత ఒక్కొక్క ఇండస్ట్రీ క్లోజ్ అయిపోతూ ఉంది. మీరు యానాన్ని కానీ దృష్టిలో పెట్టుకోకుండా ఆంధ్రప్రదేశ్ని విడగొట్టినప్పుడు మనకి ఏమి ఇబ్బందులు వస్తాయన్న విషయాన్ని రిటర్న్గా ఒక రికమెండేషన్ని వెళ్ళి స్వయంగా హోమ్ మినిస్టర్ గారికి ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఈ విధంగా జరుగుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి వాళ్ళకి మేము ఫైట్ చేయడానికి వద్దు కుదరదనేది కాకుండా ఈ ఊరికి ఏ విధంగా నష్టం జరుగుతుంది, దాంట్లో ఏం కావాలన్న దాని మీద ఒక 4 డిమాండ్ని రిటర్న్గా మనం సబ్మిట్ చేస్తున్నాం. ఒకటి, జిప్మెర్ బ్రాంచ్ని యానంలో పెట్టాలి, అలాగే ఆయుష్ హాస్పిటల్ యానంలో పెట్టాలి, స్పోర్ట్స్లో సాయి స్పోర్ట్స్ సెంటర్ని ఇక్కడ పెట్టాలి, ఒక ట్రిపుల్ కానీ ఎన్ఐటి కానీ నేషనల్ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన కోర్సుని ఇక్కడ పెట్టాలి, అలాగే ఒక టూరిజం ప్రాజెక్ట్ ని ఇక్కడ ఇవ్వాలి. ఇండస్ట్రీస్ కి ఆంధ్రాలో ఏమైతే బెనిఫిట్స్ ఇస్తుందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి ఒక రికమెండేషన్ ని సబ్మిట్ చేస్తున్నాం. దానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి వైఎల్ఎన్ రెడ్డి గారిని ఇండస్ట్రీస్ డైరెక్టర్ గా, టెక్నికల్ ఎడ్యుకేషన్ కి ఇండస్ట్రీకి డైరెక్టర్ గా ఉండగా యానానికి పంపించి ఇక్కడ ఎడ్యుకేషన్ గా ఏమి ఇవ్వచ్చు అన్న దాని మీద ఒక టీంని ఇక్కడ పంపించడం జరిగింది. ఆ టీంతో పంపించిన తర్వాత ఒక రిపోర్ట్ ని సబ్మిట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళడం జరిగింది. అప్పటికే నాకు నడ్డా గారు హెల్త్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ గా ఉండడం, నేను పాండిచేరి నుంచి హెల్త్ మినిస్టర్ గా ఉండడం, అనేకమైన ప్రాజెక్ట్స్ ని ప్రతి మీటింగ్ కూడా నేను అటెండ్ అవ్వడం, ఆ ఏర్పడిన స్నేహంతో నేను అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీని, సెంట్రల్ మినిస్టర్ని కూడా రిక్వెస్ట్ చేసి అప్పుడు ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ని పంపించడానికి ఒక టీం వస్తే మన GH లో 382 మీటర్లు స్థలాన్ని జిప్మెర్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అది ఇప్పుడు మార్చురీ సెంటర్ ఉన్న ఆ స్థలాన్ని అంటే సబ్ జైల్ బిల్డింగ్ ని తీసేసి అక్కడ పెట్టడానికి అని చెప్పేసి జీవో ఇష్యూ చేసి ల్యాండ్ ని కూడా జిప్మెర్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. దాని తర్వాత నేను ఆలోచన చేస్తే ఈ చిన్న ప్రదేశంలో అయితే సరిపోదు, ఎక్కడికి వెళ్ళాలి స్థలానికి అని చెప్పేసి వెటనరీ హాస్పిటల్ ఒక సైడ్ ని చూపించడం, అలాగే మున్సిపల్ మార్కెట్ ని బ్యాక్ సైడ్ ఉన్న ఆ స్థలాన్ని చూపించడం, దాని తర్వాత వచ్చి ఇక్కడ నర్స్ క్వార్టర్స్ అండ్ డాక్టర్ కి సంబంధించిన ఒక ఓల్డ్ బిల్డింగ్ ఉంటే క్వార్టర్స్ అన్ని కూడా రిమూవ్ చేయగలమని అనుకుంటే ఈ సైట్ సూటబుల్ అని చెప్పేసి జిప్మెర్ డైరెక్టర్ అండ్ పాండిచేరికి సంబంధించిన ఫైనాన్స్ సెక్రటరీ అండ్ హెల్త్ సెక్రటరీ ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ సైట్ ని మనం చేస్తే ఇక్కడ ఉన్న బిల్డింగ్ ని డిస్మాండిల్ చేయడానికి దగ్గరగా 1 సంవత్సరం టైం పట్టింది. ఆ టైంలో మన లెఫ్టినెంట్ గవర్నర్ గా కిరణ్ బేడి గారు దాన్ని డిమాలిష్ చేయడానికి కుదరదని చెప్పేసి యానం లాంటి ఈ చిన్న ఊరికి కొంత హాస్పిటల్ గానీ అవసరం లేదు అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెప్పడంతో 1.5 year ఫైలు ఆగిపోవడం జరిగింది. అవన్నీ ఎదుర్కొని ఈ హాస్పిటల్ కి 91 కోట్ల రూపాయలు మిషనరీకి, బిల్డింగ్ కి సంబంధించి మ్యాన్ పవర్ కి ఫస్ట్ 105 కోట్లకి మనం పంపిస్తే 100 crores వరకు అయితే క్యాబినెట్ కి లోపైతే క్యాబినెట్ కి వెళ్ళవలసిన లేదు కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీకి సంబంధించిన పర్మిషనే కాబట్టి దాన్ని 93,45,00,000 ప్రపోజల్ మేము పట్టుకుని డైరెక్టర్, నేను, ముగ్గురు కమిటీ మీటింగ్ లో మా చీఫ్ సెక్రటరీ అప్పుడు ఉండే చీఫ్ సెక్రటరీ అశ్వని కుమార్ మేమందరూ కూడా అటెండ్ అయ్యి దాన్ని ఫైనల్ గా శాంక్షన్ తీసుకురావడం జరిగింది. కానీ దాంట్లో ఇంకా సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కూడా ఉన్నాయి. వెటనరీ హాస్పిటల్ ని
ఇక్కడ వచ్చే డాక్టర్లు కానీ, స్పెషలిస్టులు కానీ, టెక్నీషియన్ కానీ, నర్సెస్ కానీ అకామిడేషన్ ఇవ్వాలి అన్నప్పుడు ఇక్కడ మనకున్న కుర్సానిపేటలో ఉన్న 1200 మీటర్ల స్థలాన్ని వెటనరీ హాస్పిటల్గా అక్కడికి మార్చి ఆ వెటనరీ హాస్పిటల్ స్థలంలో ఈ జిప్మర్కి సంబంధించిన, ఎందుకంటే స్పెషలిస్టులు కానీ వీళ్ళందరూ కూడా అకామిడేషన్ లేకపోతే వాళ్ళు వచ్చి ఇక్కడ స్టే చేయలేరు. అందుకని వాళ్ళకి కావలసిన ఏమైతే సదుపాయాలు మనం ఏర్పాటు చేయాలో ఆ సదుపాయాలు ఏర్పాటు చేద్దామని చెప్పేసి దాని వెటనరీ హాస్పిటల్ ని స్టేట్ గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రిక్రియేషన్ కి మూవ్ చేయడం జరిగింది. అలాగే ఫర్దర్ గా ఇది ఇక్కడ సరిపోవట్లేదు. హైట్ అయితే మనకి ఇంకా పెంచడానికి, హైట్ బిల్డింగ్ పెంచడానికి అవకాశాలు లేవు కాబట్టి మున్సిపల్ సంబంధించిన దానికి ఇక్కడ నుంచి బిల్డింగ్ నుంచి ఒక కారిడార్ మనం ఇచ్చి ఆ స్థలాన్ని కూడా దగ్గరగా 1030 మీటర్ల స్థలాన్ని కూడా జిప్మరీ తీసుకోవాలని చెప్పేసి ప్రతిపాదన చేయడం జరిగింది. ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం జనసేన పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా దాట్ల బుచ్చిరాజు పేరును ఖరారు చేసిన సందర్భంగా కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం బైపాస్ జంక్షన్లో తెలుగుదేశం పార్టీ నాయకులు చీకట్ల నాగేశ్వరరావు, తాతపూడి నాగేశ్వరరావులు ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మొరమళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముచ్చిబాబుని కలిసి దుస్సాలువ, పూలమాలలతో సత్కరించి కేక్ కటింగ్ నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలందరికీ శుభదినం. ఎందుకంటే మన ప్రీతం నాయకుడు ఈ విషయాన్ని ప్రకటించినటువంటి అన్ని కాలానికి పవన్ కళ్యాణ్ బాబు గారికి, లోకేష్ గారికి ముఖ్యంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి పట్ల నియోజకవర్గ ప్రజలందరి తరఫున వారికి అభినందనలు తెలియజేస్తూ ఈయన అందరూ కృషి చేయాలని, అత్యధిక వచ్చే విధంగా అందరూ పట్టుదలతో పనిచేసి ఎక్కువగాన్ని గెలిపించుకోవాలని కోరుకుంటూ. అందరికీ నమస్కారం. మరి ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా మరి దాట్ల బుచ్చిరాజు గారిని మరి ప్రకటించడం పట్ల మరి మేము సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాము. అలాగే మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి మరి టికెట్ ప్రకటించిన సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే మరి
తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు అందరం కలిసి మరి బుచ్చిరాజు గారి విజయానికి మరి కృషి చేస్తామని, మరి చాలా పర్టికులర్గా కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. అలాగే మరి ప్రజలందరూ కూడా మరి అభివృద్ధి ప్రదాత, నిజాయితీ పరుడు అయినటువంటి బుచ్చిరాజు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మరి సందర్భంగా కోరుతున్నాను. పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావును మర్యాదపూర్వకంగా కలిసిన రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, రామచంద్రపురం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ను ఆశీర్వదించి నూతన వస్త్రాలను బహుకరించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సతీమణి ఉదయలక్ష్మి దంపతులు త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయం సాధించి ఈ వస్త్రాలను వేసుకోవాలని ఆశీర్వదించిన మల్లాడి దంపతులు మల్లాడి స్వగృహంలో యానంలోని వివిధ బీసీ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహణ. ఈ కార్యక్రమంలో ఢిల్లీ ప్రతినిధి మల్లాడి, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్, రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎన్నికల అబ్జర్వర్, సీనియర్ నాయకులు సిహెచ్ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఏదో తండ్రి కొడుకుగా, తండ్రి సేవలో ఉన్నారు కాబట్టి కొడుకని కాకుండా గత 15 సంవత్సరాలు పైబడి తండ్రి బాటలో నడుస్తూ ప్రజలతో ఉంటూ ప్రజలు వేళ వారి అబ్బాయిగా కాకుండా వీరి సేవలు కూడా కావాలనుకునే విధంగా రామచంద్రపురం నియోజకవర్గంలో కోరిక మేరకు పార్టీ కూడా సర్వే చేయించి, ముందు సర్వేలో సరిగా లేకపోతే సర్వే చేయమని కూడా నేను స్వయంగా జూలై 12వ తారీఖున ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. ఆ సర్వేలో కానీ బోస్ గారి అబ్బాయి కానీ సర్వేలో లేకపోతే మీరు చెప్పినట్టుగా మేము వింటాం. సర్వేలో ప్రజలు వారిద్దరికీ ఆధారం ఉంటే వారిద్దరిలో ఎవరనుకుంటే వారికి ఇచ్చేలాగా చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. దాని ప్రకారం సర్వే చేసిన దాంట్లో కూడా వీరికి బాగుంది అన్న ఉద్దేశంతో పార్టీ వీరిని రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో క్యాండిడేట్గా అనౌన్స్ చేయడం జరిగింది. అటువంటిప్పుడు అక్కడ బోస్ గారు చేసిన సేవలు కానీ, ఆ నియోజకవర్గానికి చేసిన తోట త్రిమూర్తులు గారు చేసిన సేవలు కానీ, అలాగే వేణువు గారు చేసిన ఈ 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగాను మంత్రిగా చేసిన సేవలను కానీ, వీరు ముగ్గురు కలయిక తోటి ఆ నియోజకవర్గంలో ఇవాళ మనం వైఎస్ఆర్ పార్టీ క్యాండిడేట్ని గెలిపించాలి అన్నది హైకమాండ్ నిర్ణయం. అదే దాంతో పాటుగా ఇదే అనేకమైన సంవత్సరాలుగా ఈ చుట్టుపక్కల ఉన్న కాన్స్టిట్యూన్సీ లో ఏదో ఒక చిన్న పనో పెద్ద పనో వచ్చినప్పుడు ఒక బీసీ వ్యక్తిగా, ముఖ్యంగా పేద వర్గాలకి పనిచేసే, ఎంతో కొంత పనిచేసే వ్యక్తిగా అక్కడ కూడా ముఖ్యంగా మత్స్యకారులకు సంబంధించిన వారు కూడా దగ్గరగా 15,000 మంది ఓటర్స్ రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నారు. వారికి ఏ కష్టం వచ్చినా బోస్ గారు కానీ గతంలో ముందు పనిచేసిన కొంతమంది పనిచేసినప్పుడు వారితో పాటు ఆ నియోజకవర్గంలో ఉన్న కమ్యూనిటీ పెద్దలు కూడా అనేకమైన విషయాలు నా దృష్టికి తీసుకొస్తూ ఉంటారు. నేను వారికి సూచిస్తుంటాను. కొన్ని విషయాలు స్వయంగా నేను అధికారులతోటో లేదంటే ముఖ్యమంత్రితో కూడా మాట్లాడి సాల్వ్ చేసి అనేకమైన విషయాలు ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రాబోయే ఎలక్షన్కి వైఎస్ఆర్ పార్టీ క్యాండిడేట్గా వారికి నేను ఎలక్షన్గా అక్కడికి వెళ్ళడం, పనిచేయడం, అలాగే అప్పుడే నాయకులందరూ కూడా పిలిచి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక నిజాయితీ అయిన కుటుంబం ఎవరి దగ్గర ఒక రూపాయి సాధించకుండా ఈవేళ దగ్గరగా ఒక 35 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండడం అంటే అంత ఆషామాషి కాదు. అటువంటి పరిస్థితుల్లో మరి ఈవేళ కోట్లు ఉంటే తప్ప ఒక ఎలక్షన్ పోటీ చేస్తా ఉంటే 50 కోట్లు పెట్టుకుంటావా, 60 కోట్లు పెట్టుకుంటావా అన్న పరిస్థితుల్లో మరి మాలాంటి వాళ్ళు, బోస్ గారు కానీ మేము కానీ రాజకీయాల్లో ముందుకెళ్ళి అవకాశాలు మాకు లేకపోయినా కానీ ప్రజలు మమ్మల్ని ఎన్నాళ్ళు మా నిజాయితీనో మా సేవనో ఆ ఊరు డెవలప్మెంట్కు పేదవాడి గురించి ఆలోచన చేసే వ్యక్తిగా వివిధ పార్టీలు కూడా నాయకులు కూడా మమ్మల్ని గుర్తించడం వల్లే
రాజకీయాల్లో మీ అందరి మన్నలు పొంది ఈ రోజు ఈ విధంగా 16,000 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు ఉన్నటువంటి రాష్ట్రం. అయినా ఇప్పటి వరకు భారతదేశ రాజకీయాలు చూస్తే 1952 సంవత్సరం నుంచి మన ఎన్నికలు జరుగుతున్నాయి. 1952 నుంచి జరిగే ఎన్నికలు దాదాపు 9 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. ఈ 9 సార్లు పార్లమెంట్ జరిగినప్పుడు కూడా, అదే శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఒక్కసారి కూడా ఒక్క రాజకీయ పార్టీ కూడా ఈ దేశంలో ఇచ్చిన హామీలు కూడా అమలు జరిపిన రాజకీయ పార్టీ ఒక్కడ కూడా లేదు. ఎన్నికల ముందు ఏదైతే మేనిఫెస్టో చెప్పారో ఆ మేనిఫెస్టోలో అమలు చేసినటువంటి పార్టీ ఒక్క రాజకీయ పార్టీ కూడా లేదు భారతదేశంలో. అంచేతే ఈవేళ రాజకీయ పార్టీలన్నా రాజకీయ నాయకులన్నా ప్రజల్లో విశ్వాసం సన్నగిలింది, గౌరవం తగ్గిపోయింది. ఒకప్పుడు మన ఇళ్లలో చూస్తే ప్రతి వారి ఇంట్లో గాంధీ గారి ఫోటో, నెహ్రూ గారి ఫోటో ఉండేది, పూజిత దేవుడి గంటతో సమానం కూడా. అంటే అంత అపారమైనటువంటి భక్తి ఉండేది రాజకీయ నాయకులండి. ఇవాళ ఎందుకు సన్నగిలింది? చెప్పే మాట ఒకటి ఎన్నికల ముందు, ఎన్నికల అనంతరం మరి యథేచ్ఛగా వ్యవహరించడానికి కావాల్సిన స్వేచ్ఛను కోరుకుంటున్నారు తప్ప మరి ఇచ్చిన హామీని ఏ విధంగా అమలు చేయాలని ఏ ఒక్క రాజకీయ పార్టీ దేశంలో ఆలోచించలేదు. అంచేత మొట్టమొదటి ఒక మాట చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజునే విజయవాడలో ఒక బహిరంగ సభ జరిపి హిందువులకు భగవద్గీత ఎంత పవిత్రమైన గ్రంథం, క్రిస్టియన్స్కు బైబిల్ ఎంత పవిత్రమైన గ్రంథం, ముస్లింలకు ఖురాన్ ఎంత పవిత్రమైన గ్రంథమో రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలు ఇచ్చిన హామీలు అంతే పవిత్రమైనవి అని భావిస్తేనే మరలా మనకి పోయిన గౌరవం మరలా ఉంటుంది. ప్రజల్లో పోయిన మన విలువలన్నీ కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ చేయలేకపోతే, మనం అమలు చేయలేకపోతే హామీలన్నీ 5 సంవత్సరాల తదనంతరం ఈ పార్టీని రద్దు చేసి ఇంటికి వెళ్ళిపోతాం, ప్రజలకు మనం ముఖాలు చూపించలేము అనే మాట మాట్లాడారు కూడా. అందుచేత ఎన్ని విపత్తులు ఎదురైనా, కరోనా లాంటి మహమ్మారులు పీడించిన, ఎంతో ఆర్థిక నష్టం జరిగినా ఏ ఒక్క రోజు చెల్లించలేదు అన్నమాట 100కి 100 హామీలు అమలు చేసినటువంటి దేశంలో ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్. అదే నచ్చుతుంది కృష్ణారావు కూడా. మనం పేదలకేట వరకు ఒక మాట ఇస్తే మాటను అమలు చేయాలి. అలా అమలు చేసినప్పుడు మాత్రమే మనకు విలువ ఉంటుందని చెప్తుంటారన్న. అందుకైతే ఇవాళ అంతే ఎంత చిన్న రాష్ట్రంలో చిన్న గ్రామం ఉన్నా, చిన్న గ్రామం నుంచి వచ్చిన అంతకు ఎంతో ఎత్తేదడానికి కారణం ఏంటంటే ఆ మాట నిలబెట్టుకునే మనస్తత్వం ఉంది కాబట్టి, ఆ నీతి నిజాయితీతో మరి వ్యవహారాలు చక్కబెట్టే మనస్తత్వం ఉంది కాబట్టి అదే తత్వం మనం కూడా అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని మా అబ్బాయికి మరి సూచిస్తూ తప్పకుండా వచ్చే ఎన్నికల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచండి. మా అబ్బాయి సూర్యప్రకాష్ని మరి మీరు అందరూ కూడా ఆశీర్వదించండి కోరుతూ సెలవు తీసుకుంటారు. ఇప్పుడే మాట్లాడినటువంటి సుదీర్ఘ అనుభవం చెందినటువంటి సీనియర్ నాయకులు బహుశా వారిద్దరిని పక్కన పెట్టుకుని నేను మాట్లాడడం అంటే ఏదో ముందు చెప్పేది మాట్లాడడం. జ్ఞానం అంటేనే మల్లాడి కృష్ణారావు గారు అంటేనే అంత నియోజకవర్గ ప్రజలకు దాదాపు 7 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా అనేక రకాలుగా ఈ నియోజకవర్గ ప్రజలకు సేవలు అందిస్తూ ఈ నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానం కోరుకున్నారు మల్లాడి కృష్ణారావు గారు. అలాంటి వ్యక్తి కేవలం యానంకే పరిమితం కాకుండా ఈ చుట్టుపక్కల అనేక నియోజకవర్గాలకి, మరీ ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి ఎటువంటి కష్టం వచ్చినా ముందుండి నేనున్నానని నిలబడే వ్యక్తి మల్లాడి కృష్ణారావు గారు. దాదాపు జనవరి 2వ తారీఖున రామచంద్రపురం నియోజకవర్గ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ప్రకటించిన తర్వాత మల్లాడి కృష్ణారావు గారు పెద్దలు వారంతటి వారు రామచంద్రపురం నియోజకవర్గాన్ని పార్టీ కార్యాలయానికి వచ్చి బేషరత్గా మద్దతు తెలపడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వారింటికి వచ్చి మా కుటుంబం అంటే నేను మా నాన్నగారు వారింటికి వచ్చి వారి ఆశీస్సులు తీసుకోవడం, అంతేకాకుండా ఈ నియోజకవర్గానికి సంబంధించి అనేక మంది బంధువులు అందరూ కూడా ప్రజలకు సంబంధించిన బంధుత్వం కూడా
రామచంద్రపురం నియోజకవర్గం ఉంది కాబట్టి వారితో కూడా రామచంద్రపురం నియోజకవర్గంలో ఒక బలమైన సామాజిక వర్గం మత్స్యకార సామాజిక వర్గం ఉంది. వారు కూడా వారంతటి వచ్చి మద్దతు తెలపడం మా అందరికీ సంతోషం. వారి ఆశీస్సులు పూర్తిగా ఉండాలి అని కోరుకుంటూ రాబోయే రోజుల్లో వారి అడుగుజాడులో నడుచుకుంటాను. వారి సహాయ సహకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు నన్ను ఆహ్వానించినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావును మర్యాదపూర్వకంగా కలిసిన ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు. ముమ్మిడివరం టీడీపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించిన నేపథ్యంలో మల్లాడిని మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చే ఎన్నికల్లో మిత్రుడుగా తనకు సహకారం అందించాలని మల్లాడి కృష్ణారావును కోరిన దాట్ల బుచ్చిబాబుతో పాటు పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, గుత్తుల సాయి, మాజీ జెడ్పీటీసీ నాగిడి నాగేశ్వరరావు తదితరులు టీడీపీ నాయకులు నేను ఉపకారం చేయలేకపోయినా గానీ అపకారమైతే మాత్రం చేయను అని మల్లాడి అన్నారు. యానాంలో నా ఫాలోవర్స్, అభిమానులు తదితర నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకుని తగిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని మల్లాడి అన్నారు. గతంలో మల్లాడి కృష్ణారావు సహకారంతో తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. రానున్న ఎన్నికల్లో అదే మల్లాడి సహకారంతో టీడీపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే విజయం సాధించేందుకు సహకారం కోరటం జరిగిందని దాట్ల సుబ్బరాజు అన్నారు. కూడా నేను ఇప్పించేలాగా యానంలో కూడా కోటా ఇప్పించేలా చేస్తాను. అలాగే మాకు కూడా మీరు కోటాలు పెట్టేలా ఉంటే రెండు గవర్నమెంట్లు ఆ విధంగా వెళ్ళాలని సందర్భాల్లో చాలా విషయాల్లో మనం మాట్లాడుకున్నవి అన్నీ కూడా ఉన్నాయి. అలాగే రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వాలు ఉన్నా కానీ ఎవరు ఎమ్మెల్యేలుగా ఉన్నా కానీ ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉన్న సమస్యల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మేమైతే ఆల్రెడీ సీనియర్ సిటిజన్ అవి ఏదో ఇంకా ఈ ఊరి మీదో పేదోడి మీదో లేదా పక్కన ఉన్న నియోజకవర్గంతో ప్రజలతో ఉన్న నా బంధము అలా నడుస్తుంది. ఇది మాకు ఇంకా లాస్ట్ స్టేజ్ అని అనుకుంటూ ఉన్నాం. తప్పనిసరిగా మనం అందరూ కలిసి ఏ విధంగా ప్రజలకి ఉపయోగపడాలో ఆ విషయాల్లో పార్టీలకు అతీతంగా అన్ని విధాలుగా కూడా నేను తప్పనిసరిగా ప్రజలకు చేసే కార్యక్రమాల్లో తప్పనిసరిగా నేను ఉపయోగపడతానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మీరు నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు. మీకు ఉపకారం చేయలేకపోయినా కానీ అపకారం మాత్రం చేయకన్నా ఉందామని చెప్పేసి అనుకుంటున్నాను. అపకారం మాత్రం గత లాస్ట్ ఎలక్షన్లో వచ్చినప్పుడు కూడా మీరు చెప్పారు, నేను చెప్పాను. కానీ లాస్ట్లో వెనకాల వచ్చేటప్పుడు కొంతమంది మాట్లాడిన తర్వాత నాకు పట్టింపులు వచ్చిన తర్వాత మాటను వెనక్కి తీసుకోవడం జరిగింది. వెనక్కి తీసుకెళ్ళారు. ఈ ట్రిప్ అయితే అపకారం మాత్రం 1%, 0.1% కూడా అపకారం చేయను. అలాగే భగవంతుడు మీకు అందరికీ ప్రతి ఒక్కరికి పోటీ చేసే వాళ్ళు అందరూ గెలవడం ఇది కాదు. అందరూ ఈవేళ అన్నదమ్ములు, తమ్ముడు, అన్న, కొడుకు, తండ్రి ఇలాగన్నీ కూడా పోటీ చేసే ఇది రాజకీయం. అందుకని మీరు నన్ను కోరున్నారు. నేను కూడా త్వరలోనే బాగా ఆలోచన చేసి నా ఫాలోవర్స్ని అందరినీ కూడా పిలిపించుకుని మాట్లాడి నిర్ణయం అప్పుడు నేను తెలియజేస్తానని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఎందుకంటే సుదీర్ఘ 20-30 సంవత్సరాల నుంచి యానంలో ఏ విధంగా అభివృద్ధి చేశారో మనకి తెలుసు. మరి ఎటువంటి ప్రాజెక్టు సహకారం మాకు కావాలని చెప్పి కొంచెం తప్పకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. మనకి ఇవ్వడానికి ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా మరి ఏదైతే మళ్ళీ పైప్ లైన్స్ కూడా ఉన్నాయి ఫర్దర్గా అన్నీ కూడా కృష్ణారావు చెప్పారు. కాబట్టి ఏది వచ్చినా సరే ఈ మత్స్యకారులకి ఎందుకంటే ప్రధానంగా ఈ గోదావరిలో పైప్ లైన్ వేయడం నాకు వేట పోతుందనే ఉద్దేశంతో ఆ కమ్యూనిటీకి మన నియోజకవర్గంలో రావడం జరుగుతుంది. అటువంటిది ఏది వచ్చినా కానీ మేము పెద్ద సలహా తీసుకుని ఆ కమ్యూనిటీకి ఎటువంటి నష్టం జరగకుండా ముందుకు పోరాటం చేసి ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఎందుకంటే ఆ రోజు నుంచి కూడా 2014 నుంచి 19 వరకు కూడా మన నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలు చేసాం. కాబట్టి ఈ రోజు ఏ గ్రామం వెళ్ళినా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. అదే దాంట్లో భాగంగానే మొదటి లిస్టులో నాకు కూడా సీట్ ఇచ్చారు సార్. అదే ఈ సభాముఖంగా కూడా పవన్ కళ్యాణ్ గారికి, మన చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. మరి పెద్ద సహకారంతో మరి మాకు ఈసారి సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ, అదేవిధంగా మరి తిప్పేరు హాస్పిటల్ గురించి ఈ రోజు ఓపెనింగ్ అని చెప్పి చాలా సంతోషం. ఎందుకంటే అది ఒక యానానికే పరిమితం కాదు, చాలా పెద్ద హాస్పిటల్. దాంట్లో పూర్తిగా స్టాఫ్ అందరూ వస్తే కనుక మన జిల్లా చుట్టుపక్కల ఉన్న ఈ 4-5 మండలాలకు కూడా చాలా ఉపయోగకరమైన హాస్పిటల్. కాబట్టి అది కూడా ఎంతో కష్టపడైన మరి యానానికి తెచ్చినందుకు ఆయన కృష్ణారావు గారు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తుంటూ, మరి ఏదైనా సరే మరి మీ సహకారం పూర్తిగా కావాలి.
దాని గురించి మరి ఈరోజు నేను రాత్రి ఫోన్ చేస్తే మార్నింగ్ ఉంటాను మీకు రావడం మీరు చెప్పడం చాలా సంతోషంగా భావిస్తాను. మీరు హాస్పిటల్ ముందు ఆలోచన చేస్తాను, తప్పనిసరిగా మీ సహకారం కావాలని తెలియజేస్తాను. తాళ్లరేవు చినవెంకన్న కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. 5 రోజుల పాటు కన్నుల వైభవంగా జరిగిన కళ్యాణ ఉత్సవాల్లో పరిసర ప్రాంత భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి ఆశీస్సులు పొందారు. తాళ్లరేవు చినవెంకన్న కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. 5 రోజుల పాటు కన్నుల వైభవంగా జరిగిన కళ్యాణ ఉత్సవాల్లో పరిసర ప్రాంత భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి ఆశీస్సులు పొందారు. यावदेर्वै देवतास्ताः सर्वा वेदविधिब्राह्मणैर्वन्दे सर्वस्वोचनात्माभवति सर्वस्य सर्वदेवतेना प्रोते जयते बाबू बाइक చూడండి బాబు గోవిందా గోవిందా పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావును కాకినాడకు చెందిన జనసేన నాయకుడు రాజేంద్ర ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల భీమవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో మల్లాడి రాజేంద్ర ప్రసాద్ చేరారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారెడ్డి మర్యాద కొరకు కలిశారు. వీరు ఇరువురు అంశాలపై చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో అగ్నికుల క్షత్రియ యూత్ ఫోర్స్ అధ్యక్షుడు మల్లాడి రాజు, లక్ష్మీ డీప్ వాటర్ పోర్ట్ వైస్ ప్రెసిడెంట్ మల్లాడి వెంకటేష్, కాకినాడ సిటీ జనసేన పార్టీ జాయింట్ సెక్రటరీ దారపు శిరీష, కొల్లటి లోవరాజు, సంగాడి నటరాజు, మల్లాడి తాతీలు తదితరులు పాల్గొన్నారు. తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయంలో భద్రకాళి అమ్మవారికి వెండి చీరను యానం వాస్తవ్యులు జొన్నలగడ్డ సూర్యనారాయణ కుటుంబ సభ్యులు 3 కేజీలు వెండి చీరను బహుకరించారు. తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయంలో భద్రకాళి అమ్మవారికి వెండి చీరను యానం వాస్తవ్యులు జొన్నలగడ్డ సూర్యనారాయణ కుటుంబ సభ్యులు 3 కేజీలు వెండి చీరను బహుకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కొండవేటి శివరామకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి అలంకరించారు. ఈ సందర్భంగా దాతలకు అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని పండితులు ఆశీర్వదించారు.
ఎమ్మెల్యే కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. నిన్న మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు గారు అవాకులు రకరకాలుగా ఆయనకి నోటు ఎట్టి తిరిగితే అటు మాట్లాడడం జరిగింది. ముందుగా మత్స్యకారులందరికీ కూడా ఒక మంచి శుభ పరిణామం. ఒక శాసనసభ్యుడిగా నేను ఎన్నికైన తర్వాత రెండోసారి ఏ ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ నుంచి రావాల్సిన అన్నీ కూడా సక్రమంగా ఎవరికి ఒకరిద్దరికి ఒక 173 మంది మన ఈ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి తప్ప, లేబర్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా రాత్రి 11 గంటల వరకు కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్లో కూర్చుని అది వాడు మన వెనకాల తిరిగాడా లేదా, అసలు ఎవరు మనిషి, ఇటువంటి భేదాలు ఏమీ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా ఆ రోజున్న వ్యక్తులు ఎవరెవరు అప్లై చేసుకున్నారో రాత్రి 11-11:30 వరకు అక్కడ కూర్చుని ఈయన మన మాజీ మంత్రి కూడా నేను చేయలేనురా అన్న పని కూడా అందరి పేర్లు ఎక్కించి ఆ రోజు యువకులు అవనివ్వండి ప్రతి ఒక్కరివి ఏ ఇబ్బంది లేకుండా చేద్దామనే ఉద్దేశంతో ఆ రోజు ఫైల్ రెడీ చేసి పాండిచేరి పంపడం జరిగింది. ఆ ఒక్కటి కోరిక ఏంటి అంటే మత్స్యకార ప్రజలకి పూర్తిగా కూడా డబ్బులు అందాలి. అంటే రత్నేష్ గారు ఒకటే మాట చెప్పారు, సోమవారం మంగళవారాల్లో ఈ ఫైల్ మొత్తం ప్రాసెస్ అయింది. ఆ ప్రాసెస్ అయిన అమౌంట్ పడే ముందు మీకు చెప్తాం. అక్కడ పడిన డేట్ ఇలా పడిన వెంటనే ఆ అమౌంట్ మన పాండిచేరి సొసైటీలో పడి అక్కడి నుంచి అదే రోజు ఒక రోజు అటు ఇటులో వెంటనే మత్స్యకారుల అకౌంట్లో జమ అవుతాయని చెప్పి. సో మత్స్యకారులందరూ కూడా నా విన్నపం ఒకటే, ఒక్కసారి బుద్ధి చెప్పారు డబ్బులు ఇవ్వకుండా, మరొకసారి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది. ఈ తీరు మీరు మార్చకపోతే జీవితాంతం బానిసలుగా విలేయించుకుంటూ ఇదే తప్పులతోనో మనం బ్రతకాల్సి వస్తుంది. మత్స్యకారు సోదరులకి ప్రతి ఒక్కరికి కూడా ఒక బిడ్డగా మీలో ఒక సొంత మనిషిగా చెప్పేది ఏంటి అంటే తీరు బాని మార్చుకుంటే మన భవిష్యత్తులన్నీ కూడా బాగుంటాయని ఆశిస్తూ మీ శాసనసభ్యుడు మీలో ఒక్కడుగా ఎప్పుడు ఉంటారని తెలియజేసుకుంటూ మీ గొల్లపల్లి శ్రీనివాసరావు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం కాజులూరు గ్రామంలో ఒక ఫంక్షన్ హాల్లో మండల జనసేన కార్యకర్తల సమావేశం. మండల జనసేన పార్టీ అధ్యక్షులు బోండా వెంకన్న ఆధ్వర్యంలో మండల సమావేశంలో రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున 24 సీట్లు ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో అందరూ పనిచేయాలని, రాష్ట్రంలో ఉన్న రాక్షస పాలన తరిమి కొట్టాలనే ఉద్దేశంతో మంచి నిర్ణయం తీసుకున్నారని, టీడీపీ జనసేన అభ్యర్థుల్ని కష్టపడి గెలిపించుకోవాలని, ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరికి మేలు జరిగేలాగా మంచి అవకాశం ఇస్తారని ఈ నెల 28వ తారీఖున తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం జనసేన మొట్టమొదటిసారిగా బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. నియోజకవర్గం నుండి జన సైనికులు, వీర మహిళలు భారీ సంఖ్యలో సభను జయప్రదం చేయాలని, నియోజకవర్గం నుండి బస్సులు, కార్లు, బైక్ ర్యాలీగా వెళ్లాలని అన్నారు. ఆ సభని దిగ్విజయం చేయాలని, అదేవిధంగా భవిష్యత్తులో జరిగే ఎలక్షన్స్ లో కూడా మనందరం కూడా మనం భుజాన్ని ఎత్తుకుని ఏ నాయకుడినన్నా సరే భుజాన్ని ఎత్తుకుని నడిపించి నగ్గించే బాధ్యత మనందరం తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, ముఖ్యంగా జనసేన పార్టీ తరపు నుంచి ఇన్ఛార్జ్గా నేను 4 బస్సుల్ని ఆల్రెడీ బుక్ చేయడం జరిగింది. ఇందాక వేణుగారు చెప్పేది కార్లు పెట్టడం అనేది అది. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలోని కాజులూరు మండలంలో కాజులూరు గ్రామంలో ఈరోజు ఓ మీటింగ్ వేయడం జరిగింది. ఈ మీటింగ్ సారాంశం ఏంటంటే, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లు జనసేన నుంచి తీసుకోవడం జరిగింది. 24 సీట్లు కూడా దిగ్విజయంగా గెలిచే విధంగా ఏ విధంగా కార్యాచరణ చేయాలనే దాని మీద నాయకులు, కార్యకర్తలు అందరూ కలిపి ఒక ఆలోచనకు రావడం జరిగింది. ఇంతేకాకుండా
రామచంద్రపురం నియోజకవర్గానికి జనసేన పార్టీ సీట్ని కూడా కేటాయిస్తారని ఆశాభావంతో ఎదురు చూస్తున్నాం. అదేవిధంగా 28వ తారీఖుని మన జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ 2 పార్టీలు కూడా పెడుతున్న తాడేపల్లి గూడెంలోని సభను దిగ్విజయం చేయడానికి ఇక్కడ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా మన సభని జయప్రదం చేయాలనే దాని మీద కూలంకషంగా అందరూ చర్చించుకోవడం జరిగింది. దీని నిమిత్తం నియోజకవర్గంలోని జన సైనికులు అందరూ కూడా మన ఈ సభను జయప్రదం చేయడానికి బైక్ ర్యాలీలు, అదేవిధంగా బస్సుల మీద, అదేవిధంగా కార్ల మీద కూడా వెళ్ళి ఈ సభను జయప్రదం చేయడానికి మేము అందరం కలిపి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ సభను జనసేన టీడీపీ సభ ఒక అద్భుతమైన సభగా చేయడానికి మేము అందరి ప్రయత్నం కూడా చేస్తున్నాం. దీనికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. జై జనసేన, జై టీడీపీ, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్. తాళ్లరేవు మండల సీనియర్ పాత్రికేయుడు గుత్తుల మల్లేశ్వరరావు తండ్రి వెంకటేశ్వరరావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆదివారం పెద్ద కార్యం కావడంతో మండల పరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత గంగాధర్, జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి శామ్యూల్ సాగర్, గ్రామ సర్పంచ్ అరుణ సుహాసిని దేవి రెడ్డి బాబులు పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన పాత్రికేయులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు హాజరై ముందుగా ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ముమ్మిడివరం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో హితకారిణి సమాజ్ కార్పొరేషన్ చైర్మన్ మరియు జిల్లా పార్టీ మహిళా అధ్యక్షురాలు కాశీ బాల మునికుమారి అధ్యక్షతన మహిళా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మడం తిప్పని మాట తప్పని మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలకు సముచిత స్థానం కల్పించారని అన్నారు. ఇటీవల తాళ్లరేవు మండల అధ్యక్షురాలు రాయుడు సునీత గంగాధర్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ వారిపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఎమ్మెల్యే సతీష్ కుమార్ మహిళలకు ఇచ్చే గౌరవం మరే రాజకీయ నాయకుడు ఇవ్వలేదని కొనియాడారు. తాళ్లరేవు ఎంపీపీ పదవి జనరల్ కేటగిరీకి సంబంధించిన ఎస్సీ మహిళకు అవకాశం ఇచ్చిన ఘనత మన ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ కి దక్కిందన్నారు. ఈ ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. మనస్పర్ధలు ఉంటే పార్టీ సమక్షంలో చర్చించుకుని నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంఎస్ఎంసీ డైరెక్టర్ నల్ల బేబీ జానకి, మాజీ ఏఎంసీ చైర్మన్ పెయ్యాల భూలక్ష్మి, పల్లంకూరు సర్పంచ్ నాతి అలివేణి, ఎంపీటీసీ మోకా చంద్రనాగరత్నం, ఏజీపీ తిరుకోటి శాంతిసుధా, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి పెట్ల శాంతకుమారి, జిల్లా మహిళా కార్యదర్శి మందపాటి మహాలక్ష్మి, నగర పంచాయతీ మహిళా కార్యదర్శి చెల్లి భాగ్యలక్ష్మి, మండల మహిళా అధ్యక్షురాలు వరసాల రమాదేవి తదితరులు పాల్గొన్నారు. మనం ప్రెస్ మీట్లు పెట్టేసి బయటికి వెళ్ళి మాట్లాడి వాళ్ళందరికీ ఛాన్స్ ఇస్తే మనకి అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనమే ఆలోచించుకోవాలి. అండ్ దట్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు ముమ్మడివరం నియోజకవర్గంలో మహిళా కార్యకర్తగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా దళిత మహిళలే, ముఖ్యంగా ఎస్సీ మహిళలు. ఇక్కడ ఇంతమంది ఉన్నాం, మేమందరం ఎస్సీలమే. మా అందరికీ కూడా అర్హతను బట్టి అక్కడ ఉండే ఆ పొజిషన్ బట్టి ఒక్కొక్కరికి ఏ స్థానాలు ఇవ్వాలనేది మన గౌరవ శాసనసభ్యులు నిర్ణయించి ఒక ఫస్ట్ టైం ముమ్మడివరం నియోజకవర్గం చరిత్రలో ఫస్ట్ టైం మార్కెటింగ్ చైర్మన్గా ఒక దళిత మహిళని మా అత్తయ్య గారు భూలక్ష్మి గారిని పెట్టారు. అలాగే ఒక ఏజీపీ ఫస్ట్ టైం ఒక దళిత మహిళ శాంతిసుధా. అలాగే సర్పంచ్గా మన ఎవరు అలివేణి గారు. అలాగే ఇక్కడ ఒక డైరెక్టర్గా స్టేట్ డైరెక్టర్గా బేబీ గారు, ఎంపీటీసీగా సెకండ్ టైం ఈవిడ జిల్లా కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా ఈవిడ. వీళ్ళందరూ కూడా మండలాధ్యక్షులు, టౌన్ మహిళా అధ్యక్షులు భాగ్యలక్ష్మి గారు, తర్వాత రమాదేవి, మళ్ళీ ఈవిడ జిల్లా కార్యదర్శి ఈవిడ. సో వీళ్ళందరూ కూడా ఇక్కడున్న ప్రతి ఒక్క మహిళ కూడా మంచి స్థానంలో ఉన్నారు. అండ్ నేను ఒక జిల్లా మహిళా అధ్యక్షురాలుగా 8 years నుంచి వర్క్ చేస్తాను. ఇప్పుడు ఎలక్షన్ టైం మళ్ళీ మొన్న కూడా ఆ మునికుమారి మహిళా అధ్యక్షురాలుగా ఉంటేనే ఇక్కడ వర్క్ చేస్తుందని ప్రత్యేకించి నన్ను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నన్ను మళ్ళీ మహిళా అధ్యక్షురాలుగా పెట్టారు.
ద సేమ్ డే ఒక కార్పొరేషన్ చైర్పర్సన్గా హితకారిణి సమాజం ట్రస్ట్కి చైర్పర్సన్గా ఉన్నానంటే మరి అన్న చెప్పకుండా అవ్వదు కదా. సో మేమందరం ఇంత మంచి పొజిషన్లో ఉండి మేము అందరం కూడా సంతోషంగా ఉన్నామంటే అన్నే కారణం. దీంట్లో ఏంటంటే ఎవరో ఏదో చెప్పారని చెప్పి వాళ్ళ మాటలు విని మన కుటుంబాన్ని మనం బయట పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదురా. నువ్వు ఒకసారి ఆలోచించుకోమ్మా, ఎవరో ఏదో చెప్పారని కాదు, ముందు మనకు పార్టీ ముఖ్యం. ఎందుకంటే అన్ని కుటుంబాల నుంచి మనం బయటకు వచ్చి పార్టీ కోసం వర్క్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే మనందరం కూర్చొని డిస్కస్ చేసుకుంటే అయిపోయాయి. ఇది రోడ్ ఎక్కాల్సినంత అవసరం అయితే లేదు. సమస్యలు ప్రతి ఒక్కరికి కొన్ని సమస్యలు లేవని కాదు, బట్ ఈ సమస్యను బయటకు తీసుకెళ్లకుండా మనందరం కూడా ఇది కలిసి డిస్కస్ చేసుకుంటే ఇదేం లేదు. సో ఇప్పుడు ఏంటంటే త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి, మనందరం కూడా కలిసి పనిచేయాలి. మళ్ళీ మన గౌరవ శాసనసభ్యులు మళ్ళీ పోటీ చేస్తున్నారు, ఆయన గెలిపించుకోవాలి. అండ్ మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలి. సంక్షేమ పథకాలన్నీ సక్సెస్ఫుల్గా వెళ్ళాలంటే అన్న అక్కడ రాష్ట్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, ఇక్కడ అన్న ఉండాలి. సో ఇవన్నీ మనం ఆలోచించుకుని ఇప్పుడు చాలా క్రూషియల్ పీరియడ్, ఈ పీరియడ్లో మనం అందరం కష్టపడి పనిచేసే పీరియడ్ కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ఏమన్నా ఉంటే మనం కూర్చొని మాట్లాడుకుంటే అయిపోద్ది. సో ఒకసారి ఆలోచించామా, ఇలాంటి ఎత్తు మనకి హ్యాపీగా అందరం కలిసి వర్క్ చేసుకుందాం. సో ఇదే మేము చెప్పాలనుకున్నాం, అందుకు నుంచి ఏం కాదు. సో ఏదన్నా ఉంటే కనుక మనం అందరం కూర్చొని మాట్లాడుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నా పేరు నాటి అడివేది, నాటి సత్యనారాయణ గారు మిసెస్ నేను పల్లంకు సర్పంచ్. అయితే రాయట్ సునీత గారు మాట్లాడిందంతా కూడా మేము గ్రూప్లో విన్నాము. అదైతే కరెక్ట్ కాదు. అది ఎందుకంటే దళితుల్ని అవమానపరుస్తున్నారు ఎమ్మెల్యే గారు అన్నారు, అది చాలా రాంగ్. అది ఎందుకంటే ఆయన అవమానం అన్నది ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా జరగలేదు. నేను 2 సార్లు సర్పంచ్గా నేను ఆయన దృష్టిలో మరి ఫస్ట్ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటి దగ్గర నుంచి కూడా ఆయన తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా కులం అన్నది లేదానికి ప్రతి కులం వాళ్ళని కూడా చాలా ఆప్యాయతగా పలకరించి చిరునవ్వుతో పిలిచారు అంటే అది పన్నాడు సతీష్ కుమార్ ఒక్కరే, అది ఆయనకే చెల్లింది. అందుకని మీరు మాట్లాడేది కరెక్ట్ కాదమ్మా. మీకు ఎవరైనా ఏమైనా చెప్పారేమో అటువంటి అపోహలకు వెళ్ళకండి. ఒకవేళ మీ మనసు బాధపడిందనుకో మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి ఏంటి అనేసి మీరు చర్చించి 4 గోడల మధ్యన అడగాలి తప్ప. కానీ వైఎస్ఆర్ కుటుంబం అన్నది మనదంతా ఒక కుటుంబం, అది మన కుటుంబం అన్నది మనం బయటికి చెప్పుకోకూడదు. అది ఏదున్నా కానీ కష్టమైనా నష్టమైనా మనకు ఉన్నారు కదా, మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. నాకు ఇది అన్యాయం జరుగుతుంది అని మీరు ఏదైనా అన్యాయం అనుకుంటే మీరు ఆయన కలండి, మనం కలిసి మనం ఏంటన్నది మన సమస్య తీర్చుకోవాలి తప్ప. కానీ నువ్వు ఇలా మాట్లాడటం అంటే పార్టీకి దూరం అయిపోతావు. అది కేవలం మరి దూరం అయిపోతామనే ఉద్దేశంతో నువ్వు మాట్లాడావు అనుకుంటున్నాను సునీత, అది కరెక్ట్ కదమ్మా. అది ఎందుకంటే నీకు జనరల్ సీట్లో నేను ఎంపీపీని చేశారంటే మరి అది ఎందుకు చేశారన్నది నీకు తెలీదా? నువ్వేనా? ఎంతమంది లేరు లేడీసు? మరి అన్ని కులాల వాళ్ళు కూడా చేయొచ్చు కదా. కానీ ఒక ఎస్సీ నుంచి నీకే ఎందుకు ఇచ్చారు అవకాశం? ఆ విశ్వాసాన్ని నువ్వు మర్చిపోయావు. అది విశ్వాసం. కాటేనకొండ మండలం మాది. నేను ఎంఎస్ఎంఈ స్టేట్ డైరెక్టర్గా చేస్తున్నాను. నా భర్త నా భర్త పేరు నల్లా నరసింహమూర్తి. ఆయన కృషి వల్ల నాకు డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారు. కానీ ఎమ్మెల్యేగా చాలా మంచి మనిషి. ఎస్సీ అనే కాదు, ఎవరైనా సమానంగానే చూస్తారు, ఒక కుటుంబ సభ్యులుగా చూస్తారు. కాబట్టి అమ్మను అటువంటి మాటలు మాట్లాడకుండా కొంచెం సామరస్యంగా పరిష్కరించుకుంటే మంచిది. మన కుటుంబాన్ని మనం బయట పెట్టుకోకూడదు, మనందరం కలిసి ఉండాలని చెప్పేసి నేను కోరుకున్నాను. అందరికీ నమస్కారం అండి. మా తాళరేవు మండలం జార్జిపేట. నా పేరు పెట్ల శాంతకుమార్ అండి. మా నియోజకవర్గం ఎంపీ గారు రాయుడు సునీత గారు, ఎమ్మెల్యే గారు దళితుల గురించి నన్ను అవమానం చేస్తున్నారు, నన్ను మీటింగ్ పిలవలేదని ఆవిడ బాధపడతారండి. ఎమ్మెల్యే గారికి ఎప్పుడు కూడా దళితులు అది అని ఎవరు లేరండి. ఆవిడ పార్టీలో ఎప్పుడు కూడా కనపడకపోయినా గంగాధర్ గారు కష్టపడి పనిచేశారు. అయినా కానీ మన ఎమ్మెల్యే గారు ఆవిడ పేరు పెట్టి పిలిచి ఆవిడ ముఖ్యంగా ఎంపీపీ ఇచ్చారండి. దానికి చాలా సంతోషించాలా. ఎక్కడైనా స్టేజ్ మీద ఉన్నప్పుడు కూడా ఆవిడతోనే ఎక్కువ మాట్లాడేవారండి. ఎందుకంటే మా తాండ్రే మండలం కదా, నేను ప్రతిసారి చూసేదాన్ని. ఆయన కానీ ఆవిడ కానీ ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారి విరోధం కదండి, చాలా ఆప్యాయతగా ఉంటారు. అలాంటప్పుడు నన్ను అవమానపరిచారు, నన్ను దళితుల్ని అనేసి ఆవిడ అంటాం, అది మంచిది కాదు. అమ్మ సునీత గారు, మీరు ఏమైనా కావాల్సి ఉంటే మన లేడీస్ అంతా కబురు పెట్టి మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి అది ఏదో సమస్య ఉంటే అక్కడ మాట్లాడుకోవాలి. అంతేగాని మన ఎమ్మెల్యే గారి మీద అలాగా మాట్లాడతాం అస్సలు పద్ధతిగా పేరు పన్నాడు సతీష్ గారు అంటే
సంస్కారానికి నిలువెత్తు నిదర్శనం. అలాంటి వ్యక్తి మీద మన తాళరేవు ఎంపీపీ సునీత, రాయుడు సునీత గంగాధర్ అనే ఆవిడ కొన్ని అభియోగాలు చేసి ఉన్నారు. అవి ఎంతవరకు కరెక్ట్ అన్నది ఆవిడకే తెలియాలి. అయితే మన సతీష్ గారి గురించి చెప్పాలి అంటే నేను ఈ పార్టీలో గుర్తింపు లేదు, గుర్తు లేదు, జెండా లేదు, ఎజెండా లేదు. అలాంటి టైం నుంచి నేను పనిచేశాను ఈ పార్టీలో. ఆయన ఇక్కడ 2019లో ఎమ్మెల్యే అవ్వకముందు నుంచి కూడా నాకు తెలుసు. 2009లో ఆయన ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత ఇది ఇటీవల పార్టీలోకి వస్తారని చెప్తే ఆయన మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి, మా మినిస్టర్ గారి దగ్గరికి వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చినప్పుడు ఏంటండి ఈ పరిస్థితి ఏంటి అని అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట ఒకే ఒక మాట, సతీష్ గారు అనుకుంటే ఏమనుకుంటున్నావు, ఆయన బ్రహ్మజ్ఞాని, ఆయనకి తెలియని విషయం అంటూ లేదు అనేసి నాకు చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా సతీష్ గారిని అభిమానించడం జరిగింది నేను. ఆయన కూడా నన్ను సొంత తల్లి కంటే ఎక్కువగా అమ్మని ఆప్యాయంగా పిలుస్తారు తప్ప ఎప్పుడు కూడా నన్నే కాదు ఇక్కడ ఉన్న మహిళలు ఎవరిని కూడా ఆయన వేరే భావంతో చూడడం, చీత్కారంగా చూడడం, లేకపోతే వీళ్ళు ఎందుకు వచ్చారా ఎందుకున్నారా అన్న భావంతో ఎప్పుడూ చూడలేదు. ఆయన అందరినీ కూడా తన సొంత చెల్లెళ్ళలాగా అక్కలాగా చూశారు తప్ప మరో విధంగా ఎప్పుడు చూడలేదు. మరి ఆవిడ ఎందుకు ఇలాంటి అభియోగాలు ఆయన మీద పెట్టిందో మాకు అర్థం కాదు. అమ్మ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. యానాం నియోజకవర్గంలో కోట్లాది రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన జిప్మర్ మల్టీ స్పెషాలిటీ కన్సల్టింగ్ యూనిట్ యానాం శాఖను వర్చువల్ పద్ధతిలో లాంఛనంగా ప్రారంభించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ. పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావును మర్యాదపూర్వకంగా కలిసిన రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, రామచంద్రపురం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్. ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం జనసేన పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా దాట్ల బుచ్చిరాజు పేరును ఖరారు చేసిన సందర్భంగా కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం బైపాస్ జంక్షన్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బాణసంచా కాల్చి సంబరాలు. ఇవి ఇవాల్టి స్కై విజన్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.